అందుకనే దేవుడు అంటాడు, అన్నిటికంటే ఘనమైనది వివాహం అని. ఏమన్నాడండి దేవుడు? ఈరోజు అనుకుంటూ ఉంటాం, వివాహం అవసరం లేదులే, వివాహం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదులే, మాకెందుకులే, దేవుని ఆత్మే నడిపిస్తాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఆత్మ, దేవుడు చెప్తున్నది ఏంటిదంటే, అన్నిటికంటే, అన్ని కార్యముల కంటే ఘనమైనది వివాహం అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్ టు బి అ వైఫ్? మొదటిగా ఒక భార్యగా ఎలాగ ఉండాలి అనేది చూద్దాము. అంటే ఇదంతా నాకు అక్కర్లేదని మిగతా వాళ్ళు వెళ్ళిపోకండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మీకు కూడా భార్య వస్తుంది, ఏదో ఒక రోజు మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందేమో. చాలామంది ఇంకా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ ఉంటారండి. పరిపక్వత లేని వారిగా స్త్రీలు, యవనస్తురాలు బిహేవ్ చేస్తుంటారు, చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తుంటారు. కానీ భర్తకి చాలా చిరాకు వస్తుంది అలాగా చేస్తే, కదండి. చిన్న పిల్లలాగా చేస్తే, చిన్న పిల్లలాగా మాటలు మాట్లాడటం తెలియక, ప్రవర్తించడం తెలియక, ఊరికే భర్త పైన ఆధారపడుతూ అలాగే చేస్తుంటే చిరాకు వచ్చేస్తుంటుంది. అనుకుంటుంటారు, ఇది నా స్వభావంలే అని. అందుకనే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏంటిదంటే, యూ హ్యావ్ టు బీ ఎ రెస్పాన్సిబుల్ ఉమెన్. యూ హ్యావ్ టు బీ ఎ రెస్పాన్సిబుల్, ఒక బాధ్యత కలిగిన స్త్రీగా ఉండాలి. మొదటిగా ఏంటిదంటే, ఒక స్త్రీ లేకపోతే ఒక భార్య తన భర్తని అందరినీ ట్రీట్ చేస్తున్నట్టు, తిను నా ఫ్రెండ్, ఈయన నా తండ్రి, తను నా తల్లి, వీరికి ఏం చేస్తానో నేను మీకు అదే చేస్తానని చెప్తూ చాలామంది భార్యని భర్తని కూడా అందరితో పాటు ఏకంగా దే విల్ ట్రీట్ హిమ్ యాజ్ ఎవ్రీబడి ఎల్స్. అది చాలా తప్పు. భర్తనంట ఒక రాజుగా ఎంచాలంట. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటిదంటే, సారా తన భర్తని యజమాని అని పిలిచిందండి. యజమాని అంటే మై లార్డ్ అని పిలిచింది. నాకు ఆశ్చర్యం కలిగింది. మనం ఈరోజు చాలామంది ఈ మోడర్న్ కల్చర్ రాగానే, మోడర్నైజేషన్ రాగానే ఏం జరుగుతుందంటే, భర్తకి కొంచెం కూడా గౌరవం లేకుండా భర్తని తేరా, తీసుకుని రారా, పోరా, నువ్వు అని మాట్లాడుతూ ఉంటారు కదా. ఏంటది? దేవుడు భర్తని ఒక రాజుగా ఎంచమంటున్నాడు. సారా భర్తని యజమానిగా ఎంచింది. షీ కాల్డ్ హిమ్ హర్ లార్డ్. భర్తని ఒక రాజుగా, ట్రీట్ హిమ్ లైక్ ఎ కింగ్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. డోంట్ ట్రీట్ హిమ్ లైక్ యువర్ ఎనీ అదర్ ఫ్రెండ్. మీ స్నేహితురాల్లాగా, లేకపోతే మీ తండ్రిలాగా, మీ తల్లిలాగా, మీ సహోదరులాగా వాళ్ళందరినీ భావించినట్టు మీ భర్తను భావించకూడదు. ఎందుకంటే మీ భర్త అందరికంటే ఒక ఎత్తులో ఉన్నాడని, ఆయన అందరికంటే ఇంకా మీకు యజమానిగా, ఒక రాజుగా ఉన్నాడని భావించాలని దేవుడు అంటున్నాడండి. డోంట్ ట్రీట్ హిమ్ లైక్, చాలా చనువుగా కించపరుస్తూ, ఏదో ఆయనకి నేనే దొరకడము చాలా గొప్ప భాగ్యమైంది చాలామంది ఎంచుతూ ఉంటారు స్త్రీలు కదా. నేను రావటం నీకు గొప్ప, నీ ముఖానికి నేను దొరకడం ఎంత అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, సారా మనకందరికీ విశ్వాసంలో తల్లి అని చెప్పొచ్చు. ఎలాగైతే అబ్రహాము విశ్వాసానికి తండ్రి, సారా కూడా చాలామందికి, మన స్త్రీలకి ఒక మంచి ఎగ్జాంపుల్. డోంట్ డిస్రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. మీ భర్తని చనువుగా, అగౌరవంతో, ఏదో అందరిలో ఒకేలాగా ట్రీట్ చేయకండి, అలాగ మాట్లాడకండి, కించపరచకండి, హీనపరచకండి. మీ భర్తని ఒక రాజుగా ఉంచండి. మొదటిగా ఏంటిదంటే, ద వైఫ్ మస్ట్ బ్రింగ్ ద కింగ్ అవుట్ ఆఫ్ ద హస్బెండ్. అంటే ఏంటంటే, మన భర్తలో ఉన్న రాజరికాన్ని మనం బయటికి తీసుకురావాలంట. ఎలాగ తీసుకురావాలి? మొదటిగా ఏంటిదంటే, ఎమోషనల్గా, అంటే మానసికంగా ఆయనని బలపరచాలంట. ఆయన పంచుకునేలాగా, మీరు వినే స్త్రీగా ఉంటారండి. చాలామంది వినరు, భర్త ఏం చెప్పినా వినరు. నా కష్టము, నా బాధ, నా భారం, పొద్దు నుండి ఏం చేస్తాను తెలుసా అండి అని వారి బాధలే చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎమోషనల్గా యూర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ నీడ్. ఎమోషనల్గా ఆయనతోటి మాట్లాడటము, ఆయనతోటి పంచుకోవడం, ఆయన హృదయం పంచుకున్నప్పుడు మౌనంగా ఉండి వినటం చేత కాదు స్త్రీలకి కదండి. మాట్లాడడం అంటే ఎంతైనా మాట్లాడతాం, కానీ వినటం అంటే చాలా కష్టం మనకి కదా. కానీ ఒక భర్తకి తెగ నచ్చేది ఏంటిదంటే, తను ఏదైనా పంచుకున్నప్పుడు తన మాటలు వినేవారుగా ఉంటే తన హృదయం అంతా తేలిక అవుతుందంట. రెండవది ఏంటిదంటే, మొదటిగా
వైఫ్ మస్ట్ బ్రింగ్ ద కింగ్ అవుట్ ఆఫ్ హర్ హస్బెండ్. రాజరికాన్ని బయటికి తీసుకురావాలి. ఎలాగా అంటే మానసికంగా అన్ని విషయాలు ఆదుకునే స్త్రీగా ఉండాలి. ఇంకోటిది ఏంటిదంటే శారీరకంగా భౌతికంగా కూడా చూడటానికి కూడా మంచిగా కనపడాలంట. ఇది మనము వినము కదా, మనము పట్టించుకోము కదా. పెళ్ళి రోజే మనము స్త్రీలు చక్కగా కనపడతాము. పెళ్ళైన 2 రోజుల నుండి ఇంకా మనంత దరిద్రులుగా ఇంకా ఎవరు కనపడరు. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెందుకు, వై షుడ్ ఐ మెయింటైన్ మై బాడీ, ఇంకా ఆయనకి నేను దొరికాను, అది చాలు, నేను ఇంతే, నేనేం మార్చుకోను, ఆయనకు నచ్చితే నేను ఇట్లాగనే నచ్చాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక పురుషునికి ఏ రీతిగా అయితే మానసికంగా సహాయపడుతున్నారు, అదే రీతిగా భౌతికంగా కూడా మనల్ని మనం పట్టించుకుంటూ ఆయనకి ఇంపుగా కనపడటం కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ అ మ్యాన్. ఒక పురుషునికి అది ఎంతో ముఖ్యమని మనకి చాలా మందికి తెలియదు. ఎందుకు అని అంటే మనము చాలా వీఆర్ నెగ్లిజెంట్. నా భర్త నన్ను ఎలాగైనా ప్రేమిస్తాడులే, నా భర్త నన్ను ఎలాగైనా, తీరా తన ఆఫీస్లో ఇంకా చక్కగా కనపడే అమ్మాయిల్ని, స్త్రీలని చూసినప్పుడు, వేరే స్థలాల్లో ఇంకా చక్కగా కనపడిన స్త్రీలను చూసినప్పుడు, లేకపోతే వాళ్ళని చూస్తున్నప్పుడు మీరు పక్కన ఉన్నారనుకోండి, ఏంటి వాళ్ళని అలాగ చూస్తున్నావు అని బెదిరించడం కాదు కదా. వారిని ఏంటి అలాగ చూస్తున్నా అంటే, మరి మీరు ఆర్ యు బీయింగ్ ప్రెజెంటబుల్, ఆర్ యు బీయింగ్ ఆనరబుల్, చూడటానికి డీసెంట్గా, మోడెస్ట్గా, నీట్గా కనపడుతున్నారా? పిచ్చిగా తయారవుతూ పిచ్చిగా చేస్తూ నా భర్త కన్నెప్పుడు ఇతర స్త్రీలపైనే ఉంటుందండి అని అంటూ ఉంటారు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరు ఎంతగా ప్రయత్నించిన కొంతమంది భర్తలు, పురుషులు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇతరులే కావాలి. కానీ చాలా మటుకి మీరు ఇఫ్ యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్, మీరు ప్రెజెంటబుల్గా ఉన్నప్పుడు, మీరు నీట్గా డీసెంట్గా ఉన్నప్పుడు, మీరు చక్కగా ఉన్నప్పుడు, తను ఆఫీస్ నుండి రాగానే చింపిరి చుట్టూ వేసుకొని పిచ్చి బట్టలు వేసుకొని చెమట కార్చుకుంటూ ఉంటే ఏ భర్తకైనా ఇంకా చిరాకు వస్తుందండి కదా. సో యూ మస్ట్ బ్రింగ్ ద కింగ్ అవుట్ ఆఫ్ ఎ మ్యాన్. యూ హ్యావ్ టు ట్రీట్ హిమ్ లైక్ ఎ కింగ్. ఒక రాజు దగ్గరికి వెళ్తే ఎలాగ తయారవుతారు, ఎలాగ మాట్లాడతారు, ఎలాగ ప్రవర్తిస్తారు, ఆ రీతిగా రాజరికాన్ని బయటికి తీసుకురావాలంట. ఆ వుమన్ షుడ్ మేక్ హర్ మ్యాన్ ఫీల్ లైక్ అ మ్యాన్. ఒక పురుషునిలాగా భావించాలంట. పురుషుడు మనలో ఒకలాగా, మనము మాట్లాడే మాటలన్నింటికీ ఆయన తల ఊపేలాగా అలాగా భావించడం చాలా తప్పు. యూ హ్యావ్ టు ట్రీట్ హిమ్ the way God had made him. Only a wife can bring the king out of the man. కేవలం ఒక భార్య మాత్రమే పురుషుల నుండి ఒక రాజరికాన్ని బయటికి తీసుకురాగలుగుతుందండి. చాలామంది భర్తలు దేవుడిచ్చిన కృప ఏంటంటే, భర్తలు చాలామంది నెమ్మదిగా ఉంటారు, మౌనంగా ఉంటారు, క్వాయిట్గా ఉంటారు, కామ్గా ఉంటారు. భార్య ఏది చెప్పినా తల ఊపుతారు, భార్య ఏది అడిగినా చేస్తారు, కానీ కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే, ఆయన మంచితనాన్ని చనువుగా తీసుకుని, అడ్వాంటేజ్గా తీసుకొని, అవకాశంగా తీసుకుని ఆయనని కించపరుస్తుంటారు. యు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ నైస్నెస్. అయితే ఒకళ్ళు అన్నారు ఏంటిదంటే, ఒక పురుషుల్లో అంట ఒక సింహం ఉందంట, ఒక గొర్రెపిల్ల ఉందంట, మీకు ఏది కావాలో ఎన్నుకోండి. అర్థమైందండి? అర్థం కాలేదా? ఒక పురుషుల్లో ఒక సింహం ఉంటుందంట, ఒక గొర్రెపిల్ల ఉంటుందంట. సింహాన్ని ఆ కేజ్లో, ఆ పంజరంలోనే పెట్టడము మంచిది. ఆ సింహాన్ని బయటికి తీసుకొచ్చారా ఇంకా మన పని అయినట్టే. అర్థమైందా? సింహము గొర్రెలాగా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు దాన్ని చనువుగా తీసుకొని, దాన్ని ఎగతాళి చేసి, ఆయన గురించి గేలి చేసి, ఆయనని కించపరుస్తూ, ఇంకా నాదే రాజ్యము, నేనే అథారిటీ అని చెప్పారనుకోండి, ఆయనలో నుండి సింహం బయటకు వస్తుందంట. ఆ సింహం వస్తే పరిస్థితులు భయంకరంగా మారిపోతాయి. జాగ్రత్త. సో డోంట్ టేక్ అడ్వాంటేజ్. ఆయన చక్కగా ఉన్నప్పుడు, ఆయన రాజరికాన్ని బయటకు తీసుకొస్తూ, ఆయనను గౌరవిస్తూ. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అ మ్యాన్ ఇస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ కదా. ఒక పురుషునికి కావాల్సిందెల్లా, ఒక స్త్రీ నుండి అంటే ఒక భార్య నుండి కావాల్సిందెల్లా ఏంటిదంటే గౌరవము. ఆయనని గౌరవించడము, ఆయనని ఘనపరచడం. ఆయన ఎటువంటి వాడైనా, ఎటువంటి పురుషుడైనా, ఎంత హీనుడైనా, ఒకవేళ బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు వచ్చినప్పుడు, ఈయనకేం చేత కాదు, ఊరికే రోడ్లపైన తిరుగుతూ ఉంటాడండి అని అంటూ ఉంటారు. ఈయనకేం కాదని ఎప్పుడు చూసినా అందరి ముందు భర్తని కించపరుస్తున్నారా, అది భర్తకి హృదయంలో చాలా పెద్ద గాయం అయిపోతుందంట. ఇంకెప్పుడు కూడా మీతో ప్రేమగా నడుచుకోలేడు. ఇంకెప్పుడు కూడా మీతో ఆయన హీ కెనాట్ బీ హిమ్సెల్ఫ్.
హీ విల్ నాట్ బీ హిమ్సెల్ఫ్. ఎందుకంటే నా భార్యనే నన్ను తక్కువ చూపు చూస్తుంది, నా భార్యనే నన్ను కించపరుస్తుంది, నా భార్య ఇంకా నాకంటూ ఎవరు లేరని బయట వారి దగ్గర నుండి ఆదరణ పొందుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. జాగ్రత్త, మీ భర్త ఎటువంటి వాడైనా, హూ ఎవర్ హీ ఇస్, మనుషుల ముందంట ఆయనను ఒక రాజులాగా ట్రీట్ చేయాలంటే ఎలాగా, ఒక రాజులాగా ట్రీట్ హిమ్ లైక్ అ కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఆయనను గౌరవించాలంట. యవనస్తురాలు చిన్న సలహా, నువ్వు చాతగాని వాడివి, లేకపోతే నువ్వు పోరా అని ఈ మాటలు భర్త దగ్గర వాడుతున్నారా, దానికంటే అసహ్యమైనది ఏది లేదండి. భర్తని గౌరవించండి, మీరు అని చెప్పండి, అండి అని పిలవండి. ఏంటి అంటాను రాదా, నీ ముఖానికి ఏంటి అంత గౌరవం అంటారా? చాలా తప్పు. దేవుడు అంటున్నాడండి, భర్త తన భార్యకి ఒక శిరస్సు అయి ఉన్నాడు. హీఈస్ ద హెడ్ అయినప్పుడు ఎలాగ గౌరవిస్తాం, ఎలాగ భావిస్తున్నాం? యూ హ్యావ్ టు. ఇది దేవుడు చెప్పిన నియమాలు. వెస్టర్నైజేషన్ వచ్చి, మోడర్నైజేషన్ వచ్చి, ఈ లోకపు సెక్యులరిజం వచ్చి, ఈ సాంప్రదాయాలన్నీ మార్చేస్తున్నాం, గౌరవించట్లేదు. భర్తకి కావాల్సింది ఒక్కటే, మరి ముఖ్యంగా అందరు ఉన్నప్పుడు ఆయన కావాల్సింది ఒకటే ఏంటి తెలుసా? గౌరవం, రెస్పెక్ట్. ఆర్ యు రెస్పెక్టింగ్ హిమ్?